Hi everyone, welcome to Ashavahi online classes. My name is Balu. I am the faculty of History and Polity in Ashavahini online classes. అయితే ఈ ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి నేను ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు చెప్తాను. సో మెయిన్లీ ఏంటంటే ఆశావాహి యాప్ అనేది ఏంటండి అంటే తెలంగాణకు సంబంధించి అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గ్రూప్స్ లెవెల్ ఆఫ్ కోర్సెస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇందులో వెంకటేష్ పార్మంచల సార్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ అనేది డీల్ చేస్తారనమాట. అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ నేను చెప్తాను. ఓకే, అలాగే మిగతా ఫ్యాకల్టీస్ అనమాట, మిగతా సబ్జెక్ట్స్ అనేది డీల్ చేస్తారనమాట. అయితే బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, మీకు గనక క్లాసెస్కి సంబంధించి కానీ కోర్సెస్కి సంబంధించి కానీ ఏమైనా సరే డౌట్స్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇచ్చారు 8331833171, ఇది వెంకటేష్ సార్ నెంబర్ అనమాట. సో అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆశావాహి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు ఆశావాహి అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అనేది అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసినా, సెంట్రల్ ఎగ్జామ్స్ రాసినా 100% మీకు హిస్టరీ అండ్ పాలిటీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే సార్ మరి హిస్టరీ అండ్ పాలిటీలో ఏది బాగా చదవాలి అంటే రెండూ బాగా చదవాలి. రెండిట్లో ఏది ఈజీ సార్ అంటే మామూలుగా అయితే ఏది ఈజీ కాదు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు ఏంటంటే కొంచెం మోడర్న్ ఇండియన్ హిస్టరీతో కనుక మనం ప్రారంభించినట్లయితే అది మనకి ఇండియన్ పాలిటీ కొంచెం లింక్ దొరుకుతుంది. ఎక్కడ సార్ మనకి లింక్ దొరుకుతుందంటే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే మనకి 173 రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానిని ఓకే, అది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా ఉపయోగపడుతుంది. మనకి పిట్స్ అండ్ యాక్ట్ కానీ, తర్వాత వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ యాక్ట్ కానీ, లేదంటే చార్టర్ చట్టాలు కానీ, లేదంటే 1858లో వచ్చినటువంటి విక్టోరియా యాక్ట్ కానీ, లేదంటే కౌన్సిల్ చట్టాలు కానీ, మింటో మార్లే సంస్కరణలు కానీ, మాంటెగ్ చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ కానీ, 1935 యాక్ట్ కానీ, నెక్స్ట్ ఇండిపెండెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ఏంటండి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తాయి. ప్యారలల్గా మన కాన్స్టిట్యూషన్ బిల్ట్ అయింది కూడా మనకి ఆ చట్టాల నుంచి బిల్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మనం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. తర్వాత 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ రికమెండేషన్స్ మేరకు ఇండియాలో రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసి భారతదేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని మనకి రూపొందించారనమాట. సో కాబట్టి అలా మనం స్టార్ట్ చేసుకుంటే మనకు కొంత బెటర్. కాకపోతే మోడర్న్ హిస్టరీ మనం చదివేటప్పుడు ఏంటంటే గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్, యూరోపియన్ సెంట్రీ ఫస్ట్ చదువుకోవాలి. తర్వాత భారతదేశ ఆక్రమణ చదువుకోవాలి. ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు, నెక్స్ట్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలు, ఆంగ్లో మరాఠా యుద్ధాలు, ఆంగ్లో సిక్ యుద్ధాలు, ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం చదివిన తర్వాత, గవర్నర్ జనరల్స్, వైస్ రాయ్స్ చదివిన తర్వాత, భారత జాతీయ కాంగ్రెస్ చదివిన తర్వాత అప్పుడు మితవాదులు, అతివాదులు, గాంధీయర ఇలా చదువుకుంటే ఒక కాంప్రహెన్సివ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇది ఫస్ట్ పేజ్. అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫినిష్ అయిన తర్వాత మనం మిడివల్ ఇండియన్ హిస్టరీకి వెళ్ళాలన్నమాట. లేదు మేము క్రొనలాజికల్ ఆర్డర్ ప్రకారం చదువుకుంటాం సార్ అంటే వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనకి సింధు నాగరికత దగ్గర నుంచి అన్నీ చదువుకోవచ్చు. నేను మీకు ఎలా క్రొనలాజికల్ ఆర్డర్ చదువుకోవాలనేది మనం యాప్లో మీకు వీడియో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా మీకు యాప్లో అనమాట ఇండియన్ క్రొనలాజికల్ ఆర్డర్ అనేది నేను పెడతాను అనమాట. సో దాని ప్రకారం మీరు చదువుకోండి హిస్టరీని. అండ్ రెండో విషయం ఏంటండి అంటే మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, వేదిక్ పీరియడ్ కానీ, మగధ సామ్రాజ్యం కానీ, మగధ సామ్రాజ్యంలో ఎస్పెషల్లీ మౌర్య సామ్రాజ్యం నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బుద్ధిజం, జైనిజం ప్యారలల్గా డెవలప్ అయ్యాయి. బుద్ధిజం, జైనిజం. అలాగే నెక్స్ట్ ఏంటమ్మా అంటే నెక్స్ట్ ఇండో గ్రీకులు. ఇండో గ్రీకుల తర్వాత మళ్ళీ మనకి కనిష్కుడి గురించి చదవాలి, తర్వాత గుప్తులు, తర్వాత హర్షవర్ధనుడు, ఇలా మనం చదువుకోవాలన్నమాట. ఆ తర్వాత రాజపుత్రులు చదువుకోవాలి, తర్వాత గుప్తులు చదువుకోవాలి, తర్వాత హర్షవర్ధనుడు చదువుకోవాలి. ఇలా మనకి మొత్తం వస్తుందన్నమాట యాక్చువల్లీ కంటెంట్ అంతా కూడాను. ఆ తర్వాత మరి మిడివల్ ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పటికీ మొత్తం ముస్లిం సామ్రాజ్యం అంతా ఉంటుందన్నమాట. మనకి మెయిన్లీ అక్కడ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్స్ పరిపాలన, నెక్స్ట్ మొఘల్స్ పరిపాలన ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్స్ అంటే మనకి ఏంటంటే బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అవి ఉంటాయండి. అండ్ మనకి ఇండియన్ మనకి మొఘల్స్లోకి వచ్చినప్పటికి ఏంటండి అంటే బాబరు, హుమయూను, అక్బరు, జహంగీరు, షాజహాన్ అండ్ ఔరంగజేబ్ వీళ్ళ గురించి ఉంటుందన్నమాట. సో ఇది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం ఆల్రెడీ. సో కాబట్టి మీకు దాని గురించి ఇష్యూ ఏమి ఉండదు అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటండి అంటే ఓవరాల్గా మొత్తం మనకి ఇండియన్ హిస్టరీ వచ్చిందా లేదా అంటే BC 3000 దగ్గర నుంచి కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చినంత వరకు అంటే AD 1947 దాకా మనకి కంప్లీట్ ఇండియన్ హిస్టరీ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. అంటే ఒక ఫండమెంటల్ ఐడియా ఉండాలి. గుప్తులు అంటే వీళ్ళు రాజులు, హర్షవర్ధన్ అంటే ఇతను, నెక్స్ట్ మొఘల్స్ అంటే వీళ్ళు, ఢిల్లీ సుల్తాన్స్ అంటే వీళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అంటే వీళ్ళు, మళ్ళీ యూరోపియన్స్లో
పోర్చుగీస్, డచ్ చాలామంది ఏమనుకుంటారంటే యూరోపియన్స్ అంటే బ్రిటిష్ వాళ్ళని అనుకుంటారు, అంటే తెలియక యాక్చువల్లీ అంతే. వన్స్ మనం అందులో కొంచెం డెప్త్గా వెళ్తే వీ విల్ అండర్స్టాండ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే యూరోప్ అనేది ఒక కాంటినెంట్, యూరప్ అనేది ఒక కాంటినెంట్. అందులో భారతదేశానికి మొట్టమొదటి వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు, చిట్ట చివరి వెళ్ళిన వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళు యాక్చువల్లీ. ఎవరు? వాస్కో డ గామా ఫస్ట్ వస్తాడు యాక్చువల్లీ. తర్వాత వీళ్ళందరూ వస్తారు, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా వస్తాడు, అల్బుక్లర్క్ వస్తాడు, నెక్స్ట్ వీళ్ళంతా కూడా వస్తారనమాట యాక్చువల్లీ. సో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ వరకు అలా చదువుకోవచ్చు. మరి పాలిటీ విషయానికి వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ మీద, షెడ్యూల్స్ మీద మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమాండ్ ఉండాలి. ఓకే, మొత్తం మనకి ఆర్టికల్స్ వచ్చేసి 395 ఉంటాయి. అయితే సార్ అన్ని ఆర్టికల్స్ చదవాలంటే ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ టు రిమెంబర్ ఆల్ ద ఆర్టికల్స్ అండి. అట్లీస్ట్ మనం మొత్తం టోటల్ కాన్స్టిట్యూషన్ నేర్చుకునేటప్పటికి అట్లీస్ట్ మినిమం 100 ఆర్టికల్స్ అయితే డిస్కస్ చేస్తాం గ్యారంటీగాను. ఆ 100 కూడా మీకు చాలా సింపుల్ వేలు మీరు గుర్తుపెట్టుకునే విధంగా, అండ్ అలాగే గుర్తుపెట్టుకోవడం ఒకటే కాదు, కరెక్ట్గా మనకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్లై చేసే విధంగా కూడా మనం రావాలన్నమాట యాక్చువల్లీ. సో అది మనం నేర్పిస్తాం యాక్చువల్లీ ఈ సెషన్స్లోని. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఓకే, పార్ట్స్, షెడ్యూల్స్ తర్వాత ఏంటంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి, అలాగే ఆదేశ సూత్రాల గురించి, నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ గురించి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటండి అంటే ఇండియన్ పాలిటీ మీద, ఇండియన్ హిస్టరీ మీద కనుక మీకు కమాండ్ ఉంటే ఓకే, మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే రాయొచ్చు, అంటే భయం లేకుండా రాయొచ్చు అనమాట. జనరల్ స్టడీస్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే రాయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒకసారి మామూలుగా ఆర్ఆర్బీ ఎగ్జామ్కి వెళ్దాం అనుకుంటున్నారు, ఓకే, అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్కి వెళ్దాం అనుకుంటున్నారు. వెళ్ళేటప్పుడు ఏంటి మీకు అన్నీ బాగానే ఉంటాయి, కానీ అక్కడికి వచ్చినప్పుడు హిస్టరీ, పాలిటీ టఫ్ ఏమో అనిపిస్తుంది. సో మీరు ఈ లెవెల్లో కనుక ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా సరే రాసేయచ్చు అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి మన క్లాసెస్లో మీకు డెఫినెట్గా చాలా మంచి కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఆశావాహి యాప్ లింక్ ఉంటుందన్నమాట. ఆ యాప్ లింక్ ద్వారా మీరు ఏం చేస్తారంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు డెమో క్లాసెస్ ఉంటాయన్నమాట. అన్ని క్లాసెస్ ఉంటాయి, జాగ్రఫీ ఉంటాయి, ఇండియన్ సొసైటీ ఉంటాయి, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ ఉంటుంది. ఓకే, అలా మీకు మీరు ఏ స్ట్రీమ్ ప్రిపేర్ అవుతుంటారు, లైక్ వెదర్ ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా, టీఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారా, లేదంటే నేషనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మనకి మొత్తం అంతా కూడా న్యూట్రల్ సబ్జెక్ట్ ఉంటుంది మనకి, అంటే రీజనల్ సబ్జెక్ట్స్ ఏమి ఉండవు అనమాట. సో కాబట్టి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ విత్ ఓకేనండి వెంకటేష్ పారమంచుల సార్ అండి. సో ఇదనమాట నెంబరు సార్ది 8331833317 అనమాట. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. అండ్ మీకు యూట్యూబ్లో నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. నాతో పాటు మిగతా ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.